Hello guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog guys. So idi ma room anamata guys. And this is Soumya. Ido pedda trekking like undi guys. Hey guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog guys. నా ఛానల్ కి గనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్ ఆల్రెడీ కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి. వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నాను. సో yes, we are finally in Gokarna guys. ముందు వ్లాగ్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అండ్ ట్రస్ట్ మీ, మాకు మంచి కాజీ క్యూట్ లిటిల్ రిసార్ట్ కూడా దొరికింది అనమాట. మీకు అది రూమ్ టూర్ కూడా చూపిస్తాను, డోంట్ వరీ. అండ్ దిస్ ఈజ్ డే 1. మేము ఈరోజు రేపు ఉంటున్నాం అంతే, ఓన్లీ వీకెండ్ కోసమే వచ్చాము. అండ్ ఓన్లీ గోకర్ణనే చూసుకుందామని వచ్చాము. యాక్చువల్లీ లైక్ నేను ప్లాన్ చేసుకుంది ముందు వేరే కదా, లైక్ సోలో ట్రిప్ అది అనుకున్నాను, బట్ అది కుదరలేదు. అది దాండేలి, గోకర్ణ, మురుదేశ్వర్ ఇట్లా ఉండే అనమాట. విభూతి ఫాల్స్ అవన్నీ కూడా ఉండేవి, బట్ అది క్యాన్సిల్ అయిపోయింది. సో అందుకని నేను మళ్ళీ మా కొలీగ్స్ తోటి వాళ్ళతో ట్రిప్ వచ్చిన అనమాట. ఇది ఓన్లీ గోకర్ణ, ఇంకేం మేము పెట్టుకోలేదు. ఇక్కడే ప్రశాంతంగా ఒక 2 days ఈరోజు రేపు స్పెండ్ చేద్దాము అనుకున్నాము. సో ఇది దిస్ ఈజ్ ఆర్ రూమ్. యాక్చువల్లీ ఇట్లా చాలా రూమ్స్ ఉంటాయి గైస్, ఇలా ఉంటాయి, ఇవన్నీ రూమ్సే. ఫస్ట్ స్టార్టింగ్ అక్కడి నుంచి ఉంది, దట్ ఈస్ ద ఫస్ట్ రూమ్. మేము ఈ 4 తీసుకున్నాము, మొత్తం 8 members కదా, సో 4 తీసుకున్నాము. అండ్ నేను మీకు రూమ్ టూర్ కూడా చూపిస్తాను, డోంట్ వరీ. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. వెనకట్లు మీరు ట్రైపాడ్ చూస్తే నేను గెట్ రెడీ విత్ మీ కూడా చేశాను, లైక్ చెక్అవుట్ చేయండి. సో యా, ఇంకా మనం లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. మీకు ఈ నెక్స్ట్ నుంచి ట్రావెల్ వ్లాగ్స్ అవన్నీ వస్తాయి, డోంట్ మిస్, అస్సలు మిస్ చేయొద్దు. సో యా, చలో రూమ్ టూర్ అయితే చూసేద్దాం. సో దిస్ ఈజ్ అవర్ రిసార్ట్ గైస్. ఇదంతా ఇట్లాగా అటు కూడా కొన్ని రూమ్స్ ఉంటాయి, అండ్ అటువైపు కూడా రూమ్స్ ఉంటాయి. అండ్ ఇది ఉంది కదా, ఇది లైక్ ఇన్ హౌస్ రెస్టారెంట్ లాగా అనమాట. ఒక క్యూట్ అక్కడ మేము చూపిస్తున్న చైర్స్ అవన్నీ ఉన్నాయి కదా, అట్లా క్యూట్గా ఉంటాయి. నేను అది మీకు తర్వాత కూడా చూపిస్తాను. అండ్ ఇవే అయితే రూమ్స్, ఇవి రూమ్స్. యాక్చువల్లీ మేము ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయాము, సో చెప్పులు ఇక్కడే వదిలేసేయాలి. అండ్ నేను ఇక్కడ ఇందాక గెట్ రెడీ విత్ మీ చేశాను. సో ఇది మా రూమ్ అనమాట గైస్. ఇంత క్యూట్ ఉంది కదా, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో బయట ఇక్కడ మనకి సిట్టింగ్ స్పేస్ ఉంటుంది, మనం మంచిగా కూర్చోవచ్చు. సో టటడాయ్. సో ఆల్రెడీ మేము ఫ్రెష్ అప్ అంతా అయ్యాము. దాన్ని ఏమంటారు, లగేజ్ అవన్నీ ఉంటే ప్రస్తుతానికి కనపడకూడదని లోపల దాచమని చెప్పిన. సో యా, సో ఇక్కడ మనకి కర్టెన్ ఉంటుంది, అదే బయట స్పేస్ ఉంది కదా, ఇది రన్నెత్తికి అనమాట. ఇట్లా అండ్ ఇది 2 members మంచిగా పండుకోవచ్చు. ఏసీ, ఫ్యాన్ అండ్ ఎవ్రీథింగ్ క్యూట్, అంటే లైక్ మంచిగా క్యూట్గా అనిపించింది నాకు. అండ్ ఇటు కూడా మనకి కర్టన్స్ ఉంటాయి, బట్ ఇక్కడ మనకి వేరే రూమ్స్కి వాళ్ళకి కనిపించకూడదు అని చెప్పి అట్లా వేసేసారు. అండ్ ఇక్కడ ఒక చిన్న కబోర్డ్ లాగా ఇచ్చారు గైస్. దిస్ ఈస్ మీ అగైన్, హాయ్. ఇంకేం పెట్టలేదు, నేను వీడియో తీస్తా ఏం పెట్టకండి అని చెప్పాను. సో ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ దిస్ ఈస్ వాష్రూమ్, బేసిక్ క్యూట్ వాష్రూమ్. అండ్ దిస్ ఈస్ సౌమ్య. ఇది నా అవుట్ఫిట్. ఎట్లా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లైక్ మంచిగా అనిపిస్తుందా. సో యా, ఇది మా క్యూట్ లిటిల్ రూమ్ టూర్. అండ్ ఇది మా రూమ్ గైస్. అండ్ గెస్ వాట్, ఇక్కడ మనకి బీచ్ కూడా ఉంటుంది. లైక్ ఇదంతా ఇంకా ఈ స్పేస్ అంతా ఇట్లా ఉంటుంది గైస్, మొత్తం చెట్లు, అదంతా మంచి ఫీల్స్ వస్తుంది మీకు. సో నేను మీకు చూపిస్తాను అటువైపు. మీరు కరెక్ట్గా వినండి, మీకు ఓషన్ సౌండ్ వస్తుంది.
సో ఆ వేలో అలా వెళ్తే బీచ్ వస్తుంది. నేను మీకు అది కూడా చూపిస్తాను, డోంట్ వరీ. సో ఇక్కడ ఇదంతా ఈ స్పేస్ అంతా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇది కుడ్లీ ఓషన్ ఫ్రంట్ బీచ్ రిసార్ట్. కుడ్లీ బీచ్ దగ్గర ఉంటుంది. ఓమ్ బీచ్ కూడా ఇక్కడికి దగ్గరే అనమాట. మెయిన్ బీచ్ దగ్గర కూడా బీచ్ ఫ్రంట్ రిసార్ట్స్ ఉన్నాయి గైస్, బట్ అవి అసలు ఏం బాగాలేవు. లోపల రూమ్స్ కూడా అంత క్లీన్గా అస్సలు ఏం లేవు. సో మేము అవన్నీ చూసి 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 ఇంకా అలసిపోయాము. సరే ఇదే చూద్దాం లాస్ట్, ఇంకా ఇది నచ్చితే ఉందాము, లేకపోతే మెరాకీ బీచ్ రిసార్ట్ అని చెప్పి అది కూడా ఓకే నార్మల్ బేసిక్ ఉండే, సరే దాంట్లో ఉందాం అనుకున్నాము. బట్ ఇది రాగానే మాకు చాలా నచ్చింది, అందుకని ఇంకా దీనికి ఉన్నామన్నమాట. చాలా బాగుండింది. మిగతా 1 2 3 4 మొత్తం 4 రూమ్స్లో మా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఇంకా ఫ్రెష్ అవుతున్నారు, టైం అయిపోతుంది. ఆల్మోస్ట్ 1:36 అయింది గైస్. మేము స్టార్ట్ అయ్యి మేము అయితే మిర్జాన్ ఫోర్ట్కి వెళ్దాం అనుకుంటున్నాము, లేకపోతే యానా కేవ్స్కి, తెలియదు. ఇంకా వర్షం అయితే ప్రస్తుతానికి ఏం లేదు, బట్ పడుతుంది, పడి ఆగిపోతుంది. అంత పెద్ద వర్షం అయితే అస్సలు ఏం లేదు, జస్ట్ ఒక 5 minutes పడుతుంది గైస్ అంతే, ఇంకా పెద్దగా వర్షం కూడా ఏం లేదు. సో యా చలో మనం బీచ్కి వెళ్దాం ఒకసారి, నేను మీకు కూడా చూపిస్తాను. అండ్ హెయిర్ అంతగా ఆరలేదు, నా దగ్గర డ్రైయర్ అది కూడా తెచ్చుకోలే, అసలే ఉండట్లేదు. సో యా ఇప్పుడైతే మనం బీచ్కి వెళ్దాము, దాని తర్వాత కాసేపట్లో వెళ్దాం. వీళ్ళు ఇంకా ఫ్రెష్ అవుతున్నారు అనమాట. నా ఫ్రెండ్ని నేను వేరే రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అవ్వు, నేను రూమ్ వీడియో తీయాలి అని పంపించేసిన పాపం. సో తను అక్కడికి వెళ్ళింది, నేను కాల్ చేస్తా వాళ్ళకి ఈ లోపల. అండ్ క్లైమేట్ చాలా బాగుంది, కాకపోతే హ్యూమిడ్ ఉంది గైస్. ఆబ్వియస్లీ బీచ్ ప్లేసెస్లో ఆబ్వియస్లీ ఉంటుంది. వార్కలా అప్పుడు మాకు అంత అనిపించలేదు, బట్ ఇక్కడ కొంచెం ఎక్కువగానే ఉండింది అనమాట. వార్కలా అప్పుడు మేము సెప్టెంబర్లో వెళ్ళాం కదా, సో మేబీ అందుకనే అనిపించలేదేమో, ఇక్కడ అనిపిస్తుంది కొంచెం. సో కొంచెం ఇట్లా ఒక్క పెడుతుంది, పక్క ఏసీగా ఉండాలి ఈ టైంలో. నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. నాన్ ఏసీ అయితే 2000కి వస్తుంది, ఏసీ అయితే 2500. సారీ నాన్ ఏసీ అయితే 2500, ఏసీ అయితే 3000 అనమాట. సో యా అదనమాట రూమ్ టూర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఈరోజు డే 1. సో నాతో పాటు మీరు కూడా చూసేసేసేయండి మేము ఏం చేస్తామో ఈరోజు. సో నేను మీకు ఇందాక చెప్పాను కదా, లైక్ అటువైపు వెళ్తే మీకు డైరెక్ట్గా ఒక ప్రైవేట్ బీచ్కి యాక్సెస్ ఉంటుంది, లైక్ ఈ రిసార్ట్ వాళ్ళకి అని చెప్పేసి. సో ఇది రూట్ అనమాట. యాక్చువల్లీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, బట్ తర్వాత వీడియో చూసుకుంటే తెలిసింది ఏంటంటే నేను మైక్ పెట్టుకోవడం మర్చిపోయాను అని. చాలా నాయిస్ వస్తుంది, సో అసలు క్లియర్గా లేకుండే అనమాట. సో మళ్ళీ మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. బట్ ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉండింది, బట్ కొంచెం స్లిప్పరీ ఉంటుంది గైస్, బికాజ్ వర్షం పడుతుండే కదా అప్పుడప్పుడు. సో కొంచెం స్లిప్పరీ ఉంటుంది అనమాట. అట్లా కాకుండా వింటర్స్లో అయితే మాత్రం ఇంకా ఇంకా బ్యూటిఫుల్ ఉంటుండే. అండ్ ఆ బీచ్ అయితే లైక్ అంటే ఇక్కడ మనం ఏ టైంలో అయినా వెళ్ళి కూర్చొని హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది చూడండి, అదైతే చాలా బాగుంటుంది. సో నేను దానికి బాగా ఎగ్జైట్ అయ్యాను. ఇప్పుడు నార్మల్గా మనం బీచెస్కి వెళ్తే అరే ఓకే మళ్ళీ రిసార్ట్కి వెళ్ళిపోవాలి, బ్యాక్ వెళ్ళిపోవాలి, బట్ ఇది రిసార్ట్ దగ్గరే ఉండింది కదా బీచ్. సో ఓకే మనం రాత్రి 12 o'clock వెళ్ళి అక్కడ కూర్చున్నా సరే బాగుంటుంది అనిపించింది. సో ఇక్కడ నా ఫ్రెండ్ ఏదో చెప్తుంది అనమాట, సో అది వింటున్నా. అండ్ యా ఇక్కడ మనకి నైట్ టైం మీరు అనుకోవచ్చు ఓకే నైట్ టైం ఎట్లా వెళ్తాం సౌమ్య అని, బట్ ఇక్కడ చిన్న చిన్న లైట్స్ అవి ఫిక్స్ చేసి ఉంటుంది. నేను మీకు నైట్ వ్యూ చూపిస్తా, మేబీ బీచ్కి రావడం చూపించనేమో, బికాజ్ ఇక్కడ నైట్ అయితే ఇంకా స్లిప్పరీ. ఆ లైట్స్ ఎట్లా ఉంటాయంటే డిమ్ లైట్స్గా ఉంటాయి గైజ్. సో వింటర్స్ టైంలో అయితే మనం స్లిప్పరీ దాని గురించి ఏం ఆలోచించం, కానీ ఇప్పుడు కొంచెం లైక్ మాన్సూన్ సీజన్ కదా, సో కొంచెం స్లిప్పరీ ఉంటుంది. సో కొంచెం డేంజర్ అనమాట. సో యా దిస్ ఈజ్ ద బీచ్ నేను చెప్తుంది. సో ఇలా మనం వాక్ చేస్తూ వెళ్తే అక్కడంతా మనకి బీచే. యాక్చువల్లీ వెళ్ళొచ్చు, బట్ చూసారు కదా మీరు వాటర్ అనేది చాలా ముందుకు వచ్చేసింది డ్యూ టు రెయిన్స్ బాగా పడుతున్నాయి. అండ్ మేము వెళ్ళిన 1 week ముందు చాలా అంటే చాలా పెద్ద వర్షాలు పడినాయి అంట, కొన్ని దగ్గర ల్యాండ్ స్లైడ్స్ కూడా అయినాయి. నేను ముందు వ్లాగ్లో నేను మీకు చెప్పాను లైక్ రూట్ అదంతా కూడా చేంజ్ చేశారు అని చెప్పేసి, రోడ్ క్లోజ్ అవ్వడం వల్ల. సో దానివల్ల ఇప్పుడు బీచ్ అదంతా కూడా చాలా ముందుకు వచ్చేసింది అదంతా చెప్పారు. లేదు అంటే నాకు తెలిసి వింటర్లో అయితే ఇంత ముందుకు రాదు, అక్కడి వరకే ఉంటుంది. సో దట్ మీరు వెళ్ళి మార్నింగ్ అట్లా ఫొటోస్ తీసుకోవచ్చు, లేకపోతే మంచిగా బీచ్లో కూర్చోవచ్చు. సో ఇదంతా స్పేస్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి కానీ వినడానికి కానీ. నేను చిన్నప్పటి నుంచి బీచ్ ఉండే
ఏరియాలో పుట్టి పెరిగినా కాబట్టి నాకు ఇంకా ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది ఎక్కడ బీచ్ చూసినా ఏం చూసినా సరే. సో అందుకని కొంచెం ఎగ్జైట్ అవుతున్నా అనమాట. సో నేనైతే చాలాసేపు అలా చూస్తూ ఉండిపోయాను. మీరు కూడా నాతో పాటు చూసేసేయండి. గాయస్ మేమైతే ఇప్పుడు మీర్జాన్ ఫోర్ట్కి వెళ్తున్నాం. బికాస్ టైం ఆల్రెడీ 2:45 అవుతుంది. సో మీర్జాన్ ఫోర్ట్ ఇక్కడ నుంచి మాకు 45 మినిట్స్ చూపిస్తుంది. అండ్ అది క్లోజ్ కూడా మనకి 5:30కి క్లోజ్. సో దగ్గరలో అదే ఉంది కాబట్టి ఫస్ట్ దానికి వెళ్తున్నాం. బికాజ్ యానా కేవ్స్ ఆల్మోస్ట్ 1.5 hour అవుతుంది. జారిపోతుంది గైస్, 1.5 hour ఉంటుంది. సో ఫస్ట్ ఈరోజు దానికి వెళ్దాం. యానా కేవ్స్కి రేపు వెళ్దాం అనుకుంటున్నాము. సో మీర్జాన్ ఫోర్ట్ అండ్ ఈవినింగ్ బీచెస్ కెఫే ఏదైనా అట్లా చూద్దాం అనుకున్నాం. సో ఈరోజు డే అట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇదో పెద్ద ట్రెక్కింగ్ లెక్క ఉంది గైస్. అక్కడి నుంచి రిసార్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదంతా కొంచెం అప్పు ఉంటుంది, పార్కింగ్ అవన్నీ అక్కడే. అమ్మో ఏంలే, ఇవి కూడా ఎక్కలేమా? ఎక్కేస్తాం, మనం స్ట్రాంగ్ కదా. ఆగు. ఓకే గైస్, నేను మీకు వే అదంతా చూపిస్తా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. బికాజ్ వచ్చేటప్పుడు నేనేం చూపించలేదు, ఇప్పుడు చూపిస్తా. చలో. మా రిసార్ట్ నుంచి మీర్జాన్ ఫోర్ట్కి ఎగ్జాక్ట్లీ 25 kilometers అయితే ఉండింది. 45 minutesలో అయితే వెళ్ళిపోతాం. అండ్ రోడ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే మాన్సూన్లో అయినా సరే రోడ్స్ అదంతా అంటే ఎక్కడో మధ్య మధ్యలో కొంచెం కొంచెం అటు ఇటు ఉన్నాయి కానీ బట్ త్రూ అవుట్ చాలా బాగుంది. మీరు ఒకసారి గోకర్ణ క్రాస్ దగ్గరికి వెళ్ళిపోతే మీకు మొత్తం హైవే ఉంటుంది కాబట్టి ఇంకా మంచిగా కొట్టేయచ్చు అనమాట. బట్ ఎంత గ్రీనరీగా, ఎంత పీస్ఫుల్గా, అంత నాయిస్ లేకుండా, పొల్యూషన్ లేకుండా, అమ్మో నాకైతే చాలా మంచిగా అనిపించింది, చాలా నచ్చింది. నేను గోకర్ణని ఎప్పటి నుంచో అనుకుంటున్నా వెళ్దామని, బట్ అది ఇప్పటికీ కుదిరింది. అండ్ టు బీ హానెస్ట్ నాకు గోకర్ణ చాలా నచ్చింది. నేను మళ్ళీ రీవిజిట్ చేస్తాను ఈ ప్లేస్. నాకు ఎందుకు వార్కలా కన్నా ఈ ప్లేస్ ఇంకా నచ్చింది అనమాట. ఐ డోంట్ నో వై. వార్కలా నచ్చలేదని నేను అస్సలు చెప్పను, నాకు చాలా ఇష్టం ఆ ప్లేస్. బట్ ఐ డోంట్ నో వై, బట్ గోకర్ణ అయితే నాకు చాలా నచ్చింది. ఏమో నాకు ఆ పీస్ఫుల్ ఫీలింగ్ అయితే ఇచ్చింది అనిపించింది. సో యా, ఎవరైనా గోకర్ణకి వెళ్తే ఇదే ఫీలింగ్ అయితే మీరు ఫీల్ అయి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ మీర్జాన్ ఫోర్ట్ అనమాట. ఎంత బాగుంది గైస్ చూడ్డానికి. అంటే మీర్జాన్ ఫోర్ట్ని బెస్ట్ టైం టు విజిట్ అయితే మాన్సూన్స్ అని నేను చెప్తాను. బికాజ్ మీకు వర్షం అదంతా పడుతుంది కదా, సో దానివల్ల అక్కడ ఉండే ఇట్లా ఇది గ్రీనరీ అదంతా మీకు ఇట్లా బ్లూమ్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఇంకా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. నార్మల్గా మీకు ఏం ఉండదు, లైక్ ఆల్మోస్ట్ అది ఇట్లా పాడైపోయినట్టే అనిపిస్తుంది. బట్ ఆ గ్రీనరీ దానివల్ల ఇంకా మీకు బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అండ్ మీకు పిక్చర్స్ అవన్నీ తీసుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. నేను నా ఇన్స్టాగ్రామ్లో పిక్చర్స్ అవన్నీ పెడుతూ ఉంటాను. మీరు ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే నేను లింక్ నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఇది టైమింగ్స్ అయితే మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 5:30 PM వరకు ఉంటుంది. చూసారు కదా ఇక్కడ నో ఛార్జ్, ఏం ఛార్జ్ అయితే ఏం ఉండదు. బట్ పక్కా విజిట్ చేయండి. లైక్ అదొక ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు చూడడానికి. నాకైతే టు బీ హానెస్ట్ మంచిగా అనిపించింది, నచ్చింది కూడా. లైక్ ఫోర్టే కదా ఏముంటుంది అనుకోకండి, రండి. మంచి అంటే ఇప్పుడు గోకర్ణ వరకు వచ్చి 25 kilometers వచ్చేసేసి చూడకపోతే అదొక ఫీలింగ్ ఉంటుంది కదా. నేను పర్సనలీ ఎట్లా అనుకుంటాను అంటే ఒక ప్లేస్కి వెళ్తే ఆల్మోస్ట్ వీలైనంత వరకు ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దామనే వెళ్తాను. అంటే మళ్ళీ రేపటి రోజు వెళ్తామో లేదో ఆ ప్లేస్కి, వెళ్ళినప్పుడు మంచిగా కవర్ చేస్తే బాగుంటుంది కదా అన్నదే నేను ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా ఉంటుంది. అండ్ మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు చెప్పండి. అండ్ ఇక్కడ మంచిగా వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా మీకు మంచిగా వస్తాయి. అండ్
నా ముందు వెళ్తున్నారు కదా, ఇక్కడ ఒక తాతగారు అండ్ వాళ్ళ మనవడితో వచ్చినట్టున్నారు ఒక చిన్న అబ్బాయి. నేను వెళ్తున్న ప్రతి ప్లేస్కి వాళ్ళు వస్తున్నాయి అనమాట. ఆ బాబు ఎంత క్యూట్గా ఉన్నాడో. నేను తనదేం వీడియో తీయలేదు అనుకుంటా, బట్ ఒక ప్లేస్ దగ్గర భయపడుతూ ఉంటే నేను తీసుకొని వెళ్ళాను. భలే చేపట్టుకొని వచ్చాడు, నాకు భలే క్యూట్గా అనిపించింది. ఈ పైన ఇదంతా కూడా చాలా బాగుంటుంది, ఇంకటంతా చాలా ఉంటుంది మనకి స్పేస్, చాలా పెద్దగా అనిపిస్తుంది. మీరు వెళ్ళి మంచిగా పిక్చర్స్ తీసుకోవచ్చు, మంచి టైం స్పెండ్ చేయవచ్చు. అండ్ మేము వెళ్ళింది ఆఫ్ సీజన్ కాబట్టి జనాలు ఎక్కువ లేరు. మేబీ వింటర్ ఆ టైంలో అయితే ఫుల్ ఎక్కువ జనాల్లో ఉంటారు అనుకుంటా. సో యా, అది బట్ థ్యాంక్ గాడ్ గైస్, లైక్ మేము ఉన్న 2 days అయితే మాకు వర్షాలు అయితే అంత ఎక్కువ అస్సలు పడలేదు. ఆ 5 minutes వర్షాలు కూడా ఇట్లా కొంచెం కొంచెంగా పడుతుండే కానీ టు బీ హానెస్ట్ చాలా వరకు పడలేదు. మేము భయపడుతూ ఉండే, అరే వర్షం ఏమైనా పడుతుందా ఏంటి అని చెప్పేసి. బట్ వర్షం అయితే ఏం పడలే అనమాట. బికాజ్ మాకు వర్కాలలో ఉన్నప్పుడు మీరు చూసుంటారు వీడియోస్, ఒకవేళ చూడకపోతే చూడండి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మేమున్న ఆ 3 days మాకు ఫుల్ వర్షాలే, అయినా సరే ఏం కాదు అని చెప్పేసి ఇట్లా తడిచిపోతూనే లైక్ మేము మంచిగా ఎక్స్ప్లోర్ చేసాము. మంచిగా మేము మున్రో ఐలాండ్ వెళ్ళాము, జటాయు వెళ్ళాము, అవంతా కూడా వెళ్ళాము. బట్ అక్కడ మేము లైక్ స్కూటీ తీసుకొని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము, అది కుదరలేదు. ఎందుకంటే అక్కడ చాలా పెద్దగా పడుతుండే మధ్య మధ్యలో అయితే వర్షం. ఒక 5 minutesకి అయితే అస్సలు ఆగేది కాదు, చాలా ఎక్కువసేపు పడుతుండే. అందుకనే మేము సెకండ్ డేకి ఇట్లా కార్ రెంటల్ తీసుకున్నాము. అదే భయపడ్డాం ఈసారి కూడా, అబ్బా కార్ తీసుకోవాలా అని చెప్పేసి. బట్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే గోకర్ణలో కార్ అయితే ఉండదు గైజ్, వాళ్ళు మొత్తం ఇక్కడ ఓన్లీ బైకే అంట. బైక్ అండ్ ఆటోస్ ఇవే ఉంటాయి. అండ్ వాటి డీటెయిల్స్ అవన్నీ నేను మొత్తం గైడ్ లైక్ ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను. అంటే ఏం చేయొచ్చు, ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అండ్ దాని చుట్టుపక్కల ఏ ప్లేసెస్ ఉన్నాయి, కెఫేస్, హోటల్స్, ఎవ్రీథింగ్ నేను మెన్షన్ చేస్తాను. చెమటలు ఘోరంగా పడుతున్నాయి. సో దిస్ ఈజ్ మీర్జాన్ ఫోర్ట్ అనమాట. అయిపోయింది మంచిగా. ఒకసారి గోకర్ణ వరకు వచ్చిన వాళ్ళందరూ ఒకసారి చూస్తే పర్లేదు. ఏముంటుందా అంటే ఇలా ఉంటుంది అన్నమాట, ఇలా ఉంటుంది. ఇదొక ఎక్స్పీరియన్స్ గైస్, ఇదొక ఎక్స్పీరియన్స్. సో ఓకే, బాయ్ 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 చెప్పండి, బాయ్ బాయ్. ఫోర్ 4:30 అయిందండి, వెళ్ళిపోవాలి. ఇంకో 1 hour ఉంటుంది. బట్ మేము వెళ్ళిపోతున్నాం వేరే ప్లేస్ అట్లా ఏమైనా. అండ్ మోరోవర్ తినలేదండి, ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీకు చూపించిన కదా ముందు వ్లాగ్లో, అదే. లంచ్ లేదు, ఏం లేదు. సో ఇప్పుడు వెళ్ళి ఏదైనా కొంచెం తిందాం, ఆకలి అవుతుంది. ఆకలి ఫస్ట్ దాహం అవుతుంది. దూడలు ఉన్నాయి గైస్, దూడలు. సో మీర్జాన్ ఫోర్ట్ కంప్లీట్ చేసేసి మా వాళ్ళందరం నేను ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకునేసరికి మాకు ఆల్మోస్ట్ 5 అట్లా అయింది. సో ఇంకా దాని తర్వాత మేము స్టార్ట్ అయ్యాము. వచ్చి కెఫేకి వెళ్దాం అనుకున్నాం, బట్ చాలా వరకు క్లోజ్డ్ ఉండే గైజ్. అంటే ఇప్పుడు మాన్సూన్ కదా, అందుకని అన్నీ చాలా క్లోజ్ చేసేసారు. ఎవరైనా కెఫేస్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలి అన్న థాట్ తోటి ఈ ప్లేస్కి ఇప్పుడు వద్దాం అనుకుంటే మాత్రం రాకండి, బికాస్ మోస్ట్ ఆఫ్ ద కెఫేస్ అన్నీ క్లోజ్డ్ ఉంటాయి. సో ఇక్కడ మాకు ఒక కెఫే అయితే మంచిగా కనిపించింది అనమాట. అది కూడా మనకి ఇక్కడ సీ దగ్గర
కనిపించే వ్యూ వాళ్ళు క్లోజ్ చేసేసారు, ఓన్లీ ఇటువైపే ఉంది. ఇదైతే జాస్టల్ గోకర్ణ దగ్గర ఉంటుంది, మంత్రా కెఫే అని చెప్పేసి. బాగుండింది ఫుడ్, అదంతా కూడా చాలా బాగుంది. అండ్ దాని తర్వాత మేము వచ్చేసరికి 6:30 అట్లా అయిపోయింది. లైక్ రూమ్కి 6:37కి వచ్చాము. కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా రిసార్ట్ నైట్ వ్యూ నేను మీకు చూపిద్దాము అని మొత్తం చూపిస్తున్నా. చాలా బాగుంటుంది, ఇట్లా డిమ్ లైట్స్ తోటి మంచి కాజీ వైబ్స్ ఇస్తుంది అనమాట. నేను మీకు మార్నింగ్ లైట్స్ చిన్న చిన్నగా ఉంటాయని చెప్పినా కదా, ఇట్లనే ఉంటాయి. సో అందుకనే నైట్ టైం మాన్సూన్లో బీచ్కి వెళ్ళడం కొంచెం రిస్కీ కానీ, బట్ యా వెళ్ళొచ్చు కావాలి అనుకుంటే. సో ఇట్లా ఉంటాయి లైట్స్ అవన్నీనా. అండ్ అక్కడ ఇన్ హౌస్ రెస్టారెంట్లో కూడా ఫుడ్ చాలా బాగుంది. మేము సూప్ తాగాము, నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ అండ్ నాన్ తిన్నాం, పన్నీర్ లవాబ్దార్, ఇట్లా చాలా బాగుంది. అండ్ ద పీపుల్ అక్కడ మనుషులు వాళ్ళు మనకి సర్వ్ చేసే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా అంటే చాలా స్వీట్. నేనైతే టోటలీ రికమెండ్ చేస్తా ఈ రిసార్ట్ అయితే. నాకైతే పర్సనలీ చాలా అంటే చాలా నచ్చింది. అండ్ యా ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఇది డే 1 ఆఫ్ గోకర్ణ. రేపు మళ్ళీ మనం ఏం ఎక్స్ప్లోర్ చేస్తాం, ఎక్కడికి వెళ్తామో చూసేసేయండి. అండ్ రేపు వ్లాగ్ అస్సలు మిస్ చేయొద్దు. నేను ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైక్ గోకర్ణలో ఏం చేయొచ్చు ఏంటి అని చెప్పేసి. సో యా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బై.